గాక. సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈరోజు ప్రత్యేకంగా సహోదరులు, మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు మరి చక్కగా ప్రేమను బట్టి, దేవుడు చూపించినటువంటి ప్రేమను బట్టి ఈ దినం మనం ఇక్కడ ఉన్నాం. ఒకే ఒక్క లేఖనాన్ని ధ్యానం చేసుకుని తదుపరి మన మధ్యలో సహోదరులు జాన్ గారు ఉన్నారు. ఆ సహోదరులు మనకు వాక్యోపదేశాన్ని అందిస్తారు. మరి ఒక మాట చదువుకున్నాం. అదేంటి? హబక్కుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. హబక్కుకు 3:2. బైబిల్ గ్రంథాలు ఉన్నాయి కదా? రైట్. చదవండి ఒకరు. 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చినటువంటి వార్త విని ఏంటి? నేను భయపడుచున్నాను. చాలా జాగ్రత్తగా చదవండి అన్న కంటిన్యూషన్. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూడండి, దేవునిని గురించినటువంటి మాట చాలా జాగ్రత్త. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవుని యొక్క వాక్కును విన్నటువంటి మన హృదయాలకి దేవుని వలన భయం కలగాలి. మనుషుల వలన కలిగే భయం తాత్కాలికమైనది. దేవుని వలన, ఆయన మాటలో ఉన్నటువంటి మాధుర్యమును బట్టి, ఆయన మాటలో ఉన్నటువంటి ప్రేమ సౌధమును బట్టి, ఆయన మాటలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, మన జీవితంతో ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి మనకు భయం కలగాలి. ఆ భయం మనల్ని దేవునిలో స్థిరపరుస్తుంది. మనుషుల దగ్గర కాదు, లోకపు జనులు చూసినంత కాలము కాదు. ప్రభునందు ప్రియులారా, లోకపు జనులు చూసినంత కాలం కొంత భయం ఉంటుంది. అది అంతవరకే. ఆ లోకపు జనులు మన మధ్యలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ భయం మన కానించి వెళ్ళిపోతుంది. దేవుని వాక్కును గురించిన భయం మన వ్యక్తిగత జీవితాల్లో ఉంటే ఆ కుటుంబము, ఆ బ్రతుకులు, ఆ జీవితాలు ప్రభువుకి ఇష్టమైన పరిమళ సువాసనగా మార్చబడతాయి. ఆయనకి ఇష్టమైనదిగా. ఒక మాట, కుటుంబ వ్యవస్థలో భార్యకి ఇష్టం వచ్చినట్టుగా భర్త నడుచుకోవాలి, భర్తకి ఇష్టం వచ్చినట్లుగా భార్య నడుచుకోవాలి, వారిద్దరికి ఇష్టం వచ్చినట్లుగా తన గర్భభాష్యమందు పుట్టిన సంతానము నడుచుకోవాలి. ఈ అన్ని సక్రమైన మార్గంలో వెళ్తేనే కుటుంబం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. ఇక్కడ దేవుని భయము కలిగిన కుటుంబంలో ఈ 3 కనిపిస్తాయి. భార్య అంటే భర్తకు భయం ఉంటుంది, భర్త అంటే భార్యకు భయం ఉంటుంది, పిల్లలకు తల్లిదండ్రులంటే భయం ఉంటుంది. ఆ కుటుంబము సక్రమైనటువంటి మార్గంలో వెళ్తుంది. ఇది దేవుని వాక్కు వలన కలిగిన భయం వలన కలిగే మేలు. ఆమేన్. మనిషిని చూసి, తల్లిదండ్రులు చూసి భయపడతారు పిల్ల. అయ్య బాబోయ్, మా డాడీ చేస్తున్నాడు, మా మమ్మీ చేస్తుంది, ఇక నన్ను ఏదైనా పొరపాటు చేసినంటే, హోంవర్క్ చేయకపోయినా ఏదైనా పొరపాటు చేసినా కూడా సక్రమంగా నన్ను అయ్య బాబోయ్ కొడతారు, తిడతారని ఆ భయం ఉంటుంది. అల్లలాగా మెట్లు కిందికి వెళ్ళాక పిల్లలు ఇంకా భయం ఉంటుందా? ఉండదు. అందుకే మానవుల ద్వారా కలుగు భయం తాత్కాలికం, దేవుని వాక్కు వలన కలుగు భయం శాశ్వతం, మన జీవితాలకు నెమ్మదిని కలుగజేస్తుంది. ఆమేన్.
అలాగే కంటిన్యూషన్ అదే మాట, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. దేవుని కార్యము ఒకటే చేసి మానుకున్నాడు అనుకో, దేవుని మీద మనం ఏం చేస్తాం? అలుగుతాం. హల్లెలూయా. అలుగుతామా అలుగమా? ఖచ్చితంగా అలుగుతాం. పాస్టర్ల మీదనే అలుగుతాం కదన్నా? అలుగుతారు. పాస్టర్ గారికి టైం చెప్పి టయానికి రాలేదనుకో, మన సంఘాలు అట్టలు లేరా? లేరా? అబ్బో అక్క ఒక 5 నిమిషాలు లేట్ అయిద్దక్క, మేము వచ్చేసరికి కాస్త ట్రావెల్లో ఉన్న ఒక 5 నిమిషాలు ఉన్నట్టే ఇంక ఫోన్ కట్ చేస్తుంది, ఎత్తదు ఇంక ఫోను. మళ్ళీ పాస్టర్ గారు అక్కడ ఓదార్చి, సరేమ్మా వచ్చాం కదా కొద్దిగా లేట్ అయింది అని చెప్తే, అప్పుడు ఏదో సంజాయిషి చెప్పాలి కదా అన్నట్లుగా చెప్తే అప్పుడు వాళ్ళ అలుగుడు తగ్గుతుంది. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కానీ చాలా జాగ్రత్తగా గమనించండి, సంవత్సరములు జరుగుతున్న కార్యాలు కూడా నూతనపరిచే దేవుడు మన దేవుడు. కార్యాలు కూడా నూతనంగా ఉంటాయి. సంవత్సరం అయిన తర్వాత ప్రభు కృపను బట్టి, ప్రభు వాత్సల్యతను బట్టి దేవుడు చక్కని గర్భఫలం ఇస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుని ప్రేమను బట్టి అన్నకి ఎంతమంది అన్న కొడుకులు? ఇద్దరు రాకనే. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభు ప్రేమను బట్టి చక్కని గర్భఫలాలు ఇచ్చాడు. కార్యం నూతనపరచబడింది. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు భయభక్తుల్లో కుటుంబం కొనసాగిపోతూ ఉంది. దేవుని మహావాత్సల్యతను బట్టి చిన్నగా దేవుడు కూడా కుటుంబాన్ని నూతనపరుచుకుంటూ వస్తున్నాడు. మొదటి స్థితిలో ఉన్నారమ్మా? ఉండనీయడాయినా పొర్రపాటును కూడా అనుకోమాకండి మొదటి స్థితిలోనే ఉంటాం, మొదటి స్థితిలోనే బతుకుతామని. ఆయన ప్రేమలో, ఆయన మాధుర్యంలో మనం నిలబడగలిగితే, ఆయన వాక్ అంటే భయము కలిగి మనం నిలబడగలిగితే, సంవత్సరములు గడిచే కొద్ది కార్యాలు కూడా నూతనంగా జరుగుతూ ఉంటాయి. ఆమేన్. అలాగా ప్రభు కృపను బట్టి మరి అన్నను అక్కను జతపరిచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలన్నా? 15 అయిపోయాయి. 16 పడిందా? 15 సంవత్సరాల దగ్గర 14 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి. మరి ఎలాగా? దేన్ని బట్టి అంటే ఆత్మీయంగా వాళ్ళతో దేవుని కృపను బట్టి ఉన్న పరిచయం బట్టి చెప్తా ఉన్నాను. దేవుని వాక్ అంటే భయం ఉంది కాబట్టి కుటుంబం కలిసి నడవగలుగుతుంది. ఆమేన్. భర్త భయం తప్పినా, భార్య భయం తప్పినా, పిల్లలు భయం తప్పినా, దేవుని వాక్ అంటే భయము తప్పిపోతే ఆ కుటుంబము సరి అయినటువంటి మార్గంలో నడవదు. ట్రైను కరెక్ట్గా పట్టాల మీద, 2 పట్టాల మీద వెళ్తేనే అది కరెక్ట్గా వెళ్తుంది. లేదు నేను ఒకే పట్టా మీద వెళ్తాను అనుకో, ఏడొకసారి కింద పడుతుంది అంతే. ఇంకా భార్య భర్త అనేటువంటి ఈ కుటుంబాన్ని చక్కగా నడిపించబడాలంటే భార్య అనేటువంటి భర్త అనబడేటువంటి ఇరువురు కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఒకే విధంగా ప్రయాణం కొనసాగిస్తేనే కుటుంబ నేపథ్యం వర్ధిల్లుతుంది. ఆమేన్. అదే రీతిగానే ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా యందు భయము ఇద్దరికీ కలిగి ఉంటేనే ఆ కుటుంబము దేవుని సన్నిధిలో సక్రమంగా దేవుడి చేత వర్ధిల్లబడుతుంది, దేవుని చేత ఆశీర్వదించబడుతుంది, దేవుడి ద్వారా మేలులు జరుగుతాయి. సంవత్సరములు జరుగుచుండగా కార్యాలు కూడా నూతనపరచబడతాయి. ఈ నూతన కార్యాలు పొందుకోవటానికే దేవుడి మహాప్రేమ, మహావాత్సల్యత దేవుడి కుటుంబం మీద ఉంచి 14 సంవత్సరాల పాటు దేవుడు కొనసాగించుకుంటూ వచ్చాడు. ఆమేన్. శారీరకంగా వారు భార్యాభర్తలుగా ఉన్నను దేవుని యందు భయమే వారిని స్థిరపరిచింది. ఆమేన్. చదవండి అదే మాటను. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము, కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆమేన్. అన్నా ఒక మాట అడిగానా? కొట్టేవా? అక్కడ ఎప్పుడన్నా కొట్టేవా? లేదా? మంచిది కాదు. కొట్టేవా? కొట్టలేదు. ఏమంగా గట్టిగా చెప్తున్నానా? హల్లెలూయా. వారి మధ్యలో ఉన్న ప్రేమను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత నీకు క్లాస్ తీసుకుంటాలే, ఇప్పుడు కాదు. హల్లెలూయా. ఎందుకు? ఏమేం చిన్న చిన్న పొరపాట్లు చేయలేదక్క?
టైంకి అన్నం పెట్టడంలో కానీ, లేదు ఒక అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఏమండి త్వరగా రండి, ఇట్లా ఏం అనలేదా? నీకెప్పుడు కోపం తెప్పలేదా అక్క? తెప్పలేదా? తెప్పలేదా? చెప్పండి, ఏంటి తెప్పించావు కదా, మరి ఎందుకు కొట్టలేదంటావు? హల్లెలూయా, ప్రభువుకు మహిమ కలుగును గాక. వాత్సల్యం, ప్రేమ, భార్యాభర్తలుగా జతపరిచిన దేవుడి వలన కలిగిన భయం ఆ కోపాన్ని అణచివేసి ప్రేమను చూపించే విధంగా దేవుని యొక్క భయం వారి మధ్యలో స్థిరపరచబడింది. కాబట్టే దేవుడి ప్రేమను బట్టి వారిరువురు సమాధానంగా ఉండి ఒకళ్ళ మీద ఒకళ్ళు వాత్సల్యతను చూపించుకుంటున్నారు. ఆమేన్. ఇది కుటుంబ నేపథ్యంలో భార్యాభర్తలకు ఉండవలసినటువంటి కృప, తల్లిదండ్రులకు పిల్లలకు ఉండవలసినటువంటి కృప. హల్లెలూయా. ఆ ప్రేమ సౌధం ఎప్పుడైతే ఆ నూతనమైన వాత్సల్యం దేవుడి వలన మనం పొందుకుంటామో, ఆ పొందుకున్న వాత్సల్యాన్ని కుటుంబంలో చూపించగలుగుతాము. ఆమేన్. అలా చూపించగలుగుతున్నాము అంటే ఆ కుటుంబము ఎన్నటన్నిటికీ యేసయ్య ద్వారా వర్ధిల్లుతుంది. ఆమేన్. అట్టి కృపలో దేవుడు అన్నను అక్కను స్థిరపరిచి నూతనమైన వాత్సల్యాలతో, నూతనమైన ప్రేమలతో నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి జీవిత భాగస్వామ్యముగా వారు జతపరచబడిన మొదలుకొని ఇంతవరకు ఈ నూతన సంవత్సరంలో నూతన కృపలతో, నూతన వాత్సల్యాలతో, అధికమైనటువంటి మేలులతో దేవుడు ఈ కుటుంబాన్ని ఆ రీతిగా వృద్ధి చేసి వచ్చిన బిడ్డల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు యేసు నామములో జరిగించునుగాక. ఆమేన్. మరి మిగిలిన సమయాన్ని మన మధ్యలో సహోదరుడు జానన్న గారు ఉన్నారు. అన్నగారు వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సందేశాన్ని అందించిన దైవజనులకు వందనాలు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపడదాం.